ఈసారి జగన్ 2.0 చూస్తారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆయన సీఎం అనేది కళ పార్టీ అనేది నేలమాటం అయిపోయింది ఆ పార్టీ. ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి కూడా జగన్ ఆ 420 మాటలు నమ్ముతాడు. ఇప్పుడు ఆల్రెడీ జనాలు మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇంకేం నమ్ముతారు అతను? 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం పెట్టినాడు, ఆడే ప్రజలు చూస్తాడు. మరి ఇప్పుడు కార్యకర్తలకి నేను ప్రజలకి బాగా ప్రాధాన్యత ఇచ్చేసాను, కార్యకర్తలకి ప్రాధాన్యత తగ్గించాను, కొంచెం తక్కువైంది, ఈసారి కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ ఏ ఎక్కువ ఇచ్చినా ఏమి ఇచ్చినా జగన్ ఇక నమ్మరండి, అయిపోయింది. ఇంకా పార్టీ వస్తుందే కళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉంది, ఈసారి 30 ఏళ్ళు పాలిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నమాట. అలా అనుకున్న కళ, అలా అనుకున్న బతకడం తప్పించారు, వచ్చేదేం లేదు అక్కడ. ప్రభుత్వం వచ్చి 8-9 నెలల్లోనే బాగా వ్యతిరేకత వచ్చేసింది, మన ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా ఏం వ్యతిరేకం వచ్చేసింది? వీళ్ళు అన్నీ చేస్తాను, మంచిగా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేసాము, వీళ్ళు ఇంకా సంపద సృష్టిస్తా అన్నారు, వాటికి ఏమీ లేదు. ఏం అమలు చేయడం 90 పథకాలు? ఏం చేశాడు 90 పథకాలు? 90% అమలు చేసాము, ఏమీ లేదు. నమ్మరేక ఆ 11 సీట్లు కూడా రావు. ఆ పులివెందులను గెలుపుతాడో గెలడో చూసుకోమన్నాడు. అంటే నెక్స్ట్ టైం మేమే వస్తాము కదా. అవన్నీ ఉట్టు మాటలు, ఏం లేదు. మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు ఇంకా మా వైపే 40% కల్లా 2% కూడా పడిపోయిందండి, ఓటింగ్ ఏం లేదండి. రాదేక నా పార్టీ నేలమాటం అయిపోయింది. అది ఈసారి వాళ్ళకి ఇంకా డిపాజిట్లు కూడా ఉండవు, 30 ఏళ్ళు మనమే పరిపాలిస్తాము. 30 ఏళ్ళు కాదండి, ఒక సీటు గెలుచుకోమని గొప్ప. 30 ఏళ్ళు కాదు, ఒక సీటు గెలుచుకున్నా గొప్ప. ఎందుకని అంటారు? అంతే, జనాలు వ్యతిరేకం వచ్చేది. ఆ మాటలు, ఆ అబద్ధాల మాటలు ఎవరు నమ్మరు. స్కామ్లే, అన్ని స్కామ్లో చేశాడు. ఏది చేశాడు కరెక్ట్గా? అంటే అభివృద్ధి ఏది రోడ్లు వేయి. అంటే మేము ఇప్పుడు సంక్షేమం ఇచ్చాము, నెక్స్ట్ టాప్ కనుక గెలిస్తే నెక్స్ట్ టాప్ కాదు, ఇప్పుడు ఇంకా ఆ పార్టీని మర్చిపోవడానండి, ఏం లేదండి. పార్టీ అయితే కనుమరం అయిపోయింది, నేలమాటం అయిపోయింది. మా కార్యకర్తలు తోలుకొస్తున్నారు, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా కానీ సరే వాళ్ళని లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతాను, ఎవరిని ఉపయోగించేది లేదన్నారు. ముందు వస్తే కదా ఉపయోగించడానికి, నేను రావాలి అధికారులు. రసమ్మ రావడం వచ్చే అవకాశం లేదంటారా? లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదండి, అయితే ఆయనదే సభ్యత్వం కూడా రద్దు అయిపోయిందని చెప్పేసి కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అంటున్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? అయితే అవ్వచ్చు, రఘురామకృష్ణరాజు అనేది కావచ్చు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి అతను? దేనివల్ల రావట్లేదు అతను? అంటే మాకు అసెంబ్లీలో మాకు చోటు కల్పించట్లేదు, ప్రజల తరఫున పోరాడతాం. అది ప్రజలు ఇవ్వాలండి, ప్రతి ఒక్క హోదా కోర్టులు వేస్తుంది అంటే అధికారం కోర్టు ఇవ్వదు కదా, ప్రజలు ఇవ్వాలి. ప్రజలను వద్దని చీకొట్టారు, అంటే అయిపోయింది. అంటే మేము స్పీకర్ కూడా లేఖ రాసాము, మా లేఖని వాళ్ళు అంగీకరించలేదు, లేదంటే మేము ప్రజల తరఫున వచ్చి అసెంబ్లీలో పోరాడే వాళ్ళు అన్నారు. ఏం లేదు, నమ్మరండి జగన్ ఎవరు నమ్మరండి, అంతా మాయ మాటలు, వెకిలి నవ్వులు, అంతా ఏం లేదు.